పంచుకుంటూ చేయడం అనేది ఆనవాయితీ. నా సోదరులు వంశీ, శేఖర్ దే ఆర్ ఫ్యామిలీ టు మీ. ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇవాళ చెప్పారు, అందరికీ గారెలు కోడిపులుసు పెట్టాలన్నారు. అలా ఆజ్ఞాపిస్తారు వాళ్ళు. సో నిజంగా ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం. గత 10 సంవత్సరాలుగా కూడా మెట్టుగా మళ్ళీ యాక్టర్గా ఎదుగుతూ వస్తున్నాను. గత 5-6 సంవత్సరాలుగా వరుస సక్సెస్లు చూస్తూ, ప్రత్యేకంగా 23, 24 ఇది నాకంటే ముందు తెలుగువాడిగా, భారతీయుడిగా, తెలుగు సినిమా కుటుంబానికి సంబంధించిన వాడిగా ఒక గర్వకారణం. బాహుబలి నుంచి ప్రారంభించి మొన్న మా పుష్ప 2, నాడు సంక్రాంతి, నేడు సంక్రాంతికి వస్తున్నాం వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా బావుట ఎగరేస్తుంది. గర్వకారణంగా ఉంది. నిజంగా తెలుగువాడు, తెలుగు సినిమా అనేది పోయి ఇప్పుడు తెలుగు సినిమా అంటే నేషనల్ సినిమా అనేటువంటి ఒక కొత్త కాయినేజ్ వచ్చింది. దానికి ఆ సమయంలో నేను ఇంత బిజీగా ఉంటూ ఇంకా మీ ముందు మిమ్మల్ని అలరిస్తూ సంతోషపెడుతూ కొత్త పాత్రలు చేయడం అనేది నా అదృష్టం. నిజంగా 23, 24 కూడా మళ్ళీ పెళ్ళి కానీ, సామజవర గమన, అదేవిధంగా ఇంటింటి రామాయణం వరుస పెట్టి ఓటీటీలో ఇటు థియేటర్లో కూడా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ప్రతి తెలుగు సినిమా, మీరు గేమ్ చేంజర్ అనండి, సంక్రాంతికి వస్తున్నామనండి, డాకు మహారాజ్ అనండి, అన్ని తెలుగు సినిమాలు 100 కోట్లు దాటడం అనేది మన సక్సెస్. ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తెలుగు వాళ్ళతో తెలుగు సంక్రాంతి అన్ని సినిమాలు బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం ప్రత్యేకంగా నేను చాలా సంతోషపడ్డాను. అనిల్ రావుపూడి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. చాలా కాలంగా చేయాలనుకుంటున్నాము. మంచి ప్రారంభంతో, చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్తో, మంచి అనిల్ రావుపూడితో ఫస్ట్ కాంబినేషన్లో, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో సూపర్ డూపర్ హిట్ 300 కోట్లు దాటుతుంది అంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే సంక్రాంతి మళ్ళీ ఒక సక్సెస్తో పరిశ్రమ స్టార్ట్ అయింది, నేను స్టార్ట్ అయ్యాను. ఈ సంవత్సరం ఈ సక్సెస్లు అందరికీ కొనసాగాలి నాతో పాటు, అది నా ప్రార్థన. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రధానంగా మీతో నేను పంచుకోవాలనుకున్నాను. ప్రత్యేకంగా నేను ఈ సంవత్సరం ఆ షీట్ కూడా మీకు ఇమ్మని చెప్పాను అందరినీ కూడా, సో దట్ యూ టేక్ డౌన్ ద ఫిల్మ్స్. నా కెరియర్లో బిజియెస్ట్ ఇయర్ 2025. 9 సినిమాలు, 9 ఫిల్మ్స్ షూట్లో ఉన్నాయి ఇప్పుడు అట్ ఎ టైం. చాలామంది ఎలా కోపప్ అవుతున్నారు అంటున్నారు. నాకు సినిమాలు పెరిగే కొద్దీ విటమిన్ ఇంజెక్షన్ పెరుగుతూనే ఉంది. రోజు పొద్దున్న 4:30కి లేస్తాను, 5:30కి అందరికి గుడ్ మార్నింగ్స్ పెట్టేస్తాను.